హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. రథసప్తమి అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు. సూర్యభగవానుడు ఏ విధంగా జన్మించాడనేది ఒక స్టోరీ కూడా ఉంది. ఒకసారి అయితే నేను చెప్తాను. ఇదైతే తప్పకుండా వినవలసిన కథ. కోటి గోవులను బంగారంతో కలిపి బ్రాహ్మణులకిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ కథ వింటే కూడా అంతే పుణ్యం వస్తుంది. కశిప ప్రజాపతి అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి దక్ష బ్రహ్మ కుమార్తెలనిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే అతనికి 14 మంది కుమార్తెలు. దితి, కద్రువ, అతిథి, వినుత అని 14 మంది ఉంటారు. ఒకరోజు దితి సాయంకాలం వేళ కశిప ప్రజాపతిని రతి క్రీడకు పిలుస్తుంది. సాయంత్రం వేళ సతీపతి సంగమం కలవకూడదని తను చెప్పినా కూడా వినకుండా పిలుస్తూ ఉంటుంది. సంతోషంగా కాలం గడిపిన తర్వాత దితి గర్భంలో దైత్యులు అంటే రాక్షసులు జన్మిస్తారు. అతిథి గర్భంలో దేవేంద్రుడు, అగ్ని, వరుణు ఇలాంటి దేవతలు జన్మిస్తారు. దేవతలకు రాక్షసులకు మధ్య గొడవ జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మకు చెబుతారు. అతిథి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తుంది. అప్పుడు కశిప ప్రజాపతి మహావిష్ణువును ఉపాసన చెయ్యని చెబుతాడు. శ్రీమన్నారాయణుని ఉపాసన చేయగానే వెంటనే నేనే నీ గర్భంలోకి బిడ్డలా జన్మించి ఆ రాక్షసులను సంహరిస్తానని శ్రీమన్నారాయణుడు మాట ఇస్తాడు. తన గర్భంలోకి శ్రీమన్నారాయణుడు ప్రవేశించగానే ఉపవాసంతో ఉండి అతిథి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. దగదగా మెరుస్తూ 4 చేతులతో శ్వేతపద్మంలో సూర్యభగవానుడైతే జన్మిస్తాడు. ఆయన పుట్టినరోజును మాత్రమే రథసప్తమిని అంటారు. అయితే నారాయణమూర్తి అంశతో 4 చేతులతో జన్మిస్తాడు కాబట్టి ఇతన్ని సూర్యనారాయణుడు అని పిలుస్తారు. విశ్వకర్మ 7 గుర్రాలు కలిగిన రథాన్ని ఇస్తాడు. దేవతలందరూ చక్కగా నమస్కారం చేస్తారు. కద్రువకు జన్మించిన వారు సర్పజాతి వారు ఉంటారు. వినుత అనే ఆవిడ 2 గుడ్లు పెడుతుంది. 2 గుడ్లు పగలకపోవటం వల్ల ఒక గుడ్డును పగలగొడుతుంది. అయితే ఆ పగిలిన గుడ్డు నుంచి అనురుడు పుడతాడు. తొడలు లేకుండా పుడతాడు. అయితే రెండో గుడ్డును అలా చెయ్యకని చెప్పేసి చెప్తాడు. రెండవ గుడ్డు నుంచి గరస్మంతుడు జన్మిస్తాడు. అయితే 7 గుర్రాలను రథంకి కట్టి అనురుడు సూర్యనారాయణ మూర్తికి అందిస్తాడు. అందరి రాక్షసులను చంపటానికి సిద్ధమవుతాడు సూర్యనారాయణుడు. అయితే అందరూ కలిసి కాళ్ళ మీద పడి చాలా బతిమలాడుకోగానే కొంతమందిని చంపి ఇంకొంతమందిని పాతాళ లోకానికి తొక్కేస్తాడు. ఈ విధంగా జరిగిన రోజు మాత్రమే రథసప్తమి పూజను చేసుకుంటారు. ఇది సూర్యనారాయణుని కథ, అందరూ వినాలి. ఈరోజు సూర్యుని పూజ చేసి రథం ఇంటి ముందర వేసుకుంటారు ముగ్గుతో. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.